తిప్పేస్తే ఏమైంది? విడువిడుడని పని పలుకక కడుబరమున మొదలు కుదురు కలుగమి వెడగై బుడబుడ రవమున అఖిలము వడవడవన కంగ మహాద్రివనధిమునింగెన్. ఉరే పట్టు తప్పిపోతాను, మీరు సరిగ్గా చిలకట్లేదు, వదలండి 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 అంటున్నాడు. ఆయన విడవకుండా తిప్పేశారు, పరిగెత్తారు. పరిగెడితే పట్టు తప్పిపోయి మందర పర్వతం జారిపోయి అందులో పడిపోయింది. పడిపోయేటప్పటికి పాము ఉండిపోయింది చేతుల్లో, పర్వతం కింద పడిపోయింది. ఇప్పుడు ఈ పాము ఎందుకు? పైగా తలలు ఎవరి వైపు ఉన్నాయి? ఊరే నా వీపు మండిపోయింది, ఏమిట్రా తిప్పడం, తోకతో కరవదు, తలతో కరుస్తుంది. ఎవరు పట్టుకుని ఉన్నారు? దానవులు ఉన్నారు. ఈశ్వరుడి మాట తిరస్కరించిన వాడికి ఇలాంటి ఫలితాలు వస్తాయి, అతి తెలివితేటలకు పోయి ఆలోచిస్తే. కాబట్టి ఇప్పుడు అందరూ పావుని పక్కనెట్టేసి ఆయన ఇంకా ఊరుకున్నాడు, శ్రీమన్నారాయణుడు ఉన్నాడని. అందరూ ఆయన వంక చూస్తున్నారు ఏం చెయ్యాలని. ఆయన క్యాంప్ చేశాడు కదండి, ఆయన అలా ఉట్టినే ఊరుకునేవాడు. ఆయన ఈశ్వరానుగ్రహం అంటే ఎలా ఉంటుందో చూడండి నిజంగా. సవరనైలక్షయోజనముల వెడలుపై కడు కఠోరమైన కర్పరమును అదనైన బ్రహ్మాండమైన నాహారించు ఘనతరంబగు ముఖ గహ్వరంబు సకల చరాచర జంతురాసుల నెల్ల మృంగిలోగును నట్టిమేటి కడుపు విశ్వంబుపై వేరు విశ్వంబుపై పడ్డ ఆగిన కదలని అట్టి కాళ్ళు వెలికి లోనికి చనుదెంచు విపుల తుండము అంబుజంబుల పోలెడు అక్షయుగము సుందరంబగు విష్ణుండు సురలతోడి కూర్మి చెలువందనొక మహా కూర్మమయ్యే. ఇక్కడే వాళ్ళతో కలిసి ఉన్నాడు. ఎవ్వరూ గమనించలేని స్థితిలో ఆది కూర్మావతారాన్ని స్వీకరించాడు. కొన్ని లక్షల యోజనముల వెడల్పైన పెద్ద డిప్ప, ఆ డిప్పతో పాలసముద్రం కిందకెళ్ళి ఇంతమంది కదలలేని మందర పర్వతాన్ని తన వీపు మీద పెట్టుకున్నాడు. పెట్టుకుని ఆ ముందుకి వచ్చి ఇలా ఇలా ఆడిస్తున్నట్ట తుండాన్ని. కళ్ళు తామర పువ్వుల్లా ఉన్నాయిట. 4 కాళ్ళు కదపకుండా అలా పట్టుకుని ఉన్నాడు పాలసముద్రం కింద. ఇప్పుడు తానే ఆధారం అయ్యాడు, మందరగిరి మళ్ళీ పడిపోకుండా, వీళ్ళు సరిగ్గా తిప్పలేకపోతున్నారని పట్టుకున్నాడు. పట్టుకుని ఆ ఆహారం అది నిజంగా తింటే ఈ బ్రహ్మాండములన్నింటినీ తిని జీర్ణం చేసుకోగలదు అంత కడుపు. ఎందుకని? విశ్వం విష్ణుర్వచత్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మా పూత భావన. ఇది విష్ణు సహస్రానికి దర్శనం అంటే. అటువంటి వాడై ఆదికూర్మమై పాలసముద్రము కింద పడుకున్నాడు. ఆయన వీపు మీద మందర పర్వతం మళ్ళీ లేచి నిలబడింది. మళ్ళీ ఎక్కడున్నాడు? మళ్ళీ ఒడ్డునున్నాడు. ఈశ్వరుడికి దుస్సాధ్యములు ఉండవు, అది ఈశ్వర శక్తి అన్నాడు. ఒరే అదిగో మందర పర్వతాన్ని మళ్ళీ పైకి లేచింది చూసారా, ఆదికూర్మం మీద నించుంది, కింద ఆదికూర్మం భరిస్తోంది. కాబట్టి ఇప్పుడు మీకు కంగారు లేదు, మళ్ళీ చుట్టండి వాసుకుని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, బాబోయ్ నాకు ఒరుసుకుపోతోంది అన్నాడు. నీకేం పర్వాలేదు, నేను రక్ష చేస్తానన్నాడు. మళ్ళీ చుట్టారు. ఇంత మందర పర్వతం వీపు మీద తిరిగిపోతుంటే ఆదికూర్మానికి బాధ పెట్టదా అంటే, ఆయనకి ఎప్పటి నుంచో కొద్దిగా వీపు దురదెడుతోందంటే గోకేవాడి కోసం చూస్తున్నాడు. అందుకని మందర పర్వతం తిరిగితే ఆయన దురద తీరలేదు అన్నారు పోతన గారు. ఎంత గమ్మత్తుగా చెప్తారో చూడండి. ఆ మందర పర్వతాన్ని పెట్టి మళ్ళీ పావును చుట్టారు. మళ్ళీ వీళ్ళు తలకాయలే పట్టుకున్నారు, ఇది మూఢత్వం. తలకాయలు అట్టుకున్నారు, వాళ్ళు తోకట్టుకున్నారు. మళ్ళీ మొదలెట్టండి అన్నారు. మళ్ళీ ఇద్దరు మళ్ళీ మొదలుపెట్టారు. ఈసారి మళ్ళీ సంతోషం ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇంక టాలెంట్ ఎక్కర్లేదు, కింద ఆదికూర్మ ఉంది, మందరగిరిని తిప్పేస్తే చాలు. ఎంత సంతోషం వచ్చేసిందో. వచ్చేసి పెద్ద పెద్ద అరుపులు మొదలెట్టారు. తిప్పండి అంటే భుజాలు తరుచుకుంటున్నారు, పేర్లు చెప్పుకుంటున్నారు, బిరుదులు చెప్పుకుంటున్నారు. ఇటువైపు బలి చక్రవర్తి ఉన్నాడు, ఇటువైపు విరోచనుడు పుట్టబోతున్నాడు, మేము ప్రహ్లాదుడి వంశంలో వాళ్ళం అంటున్నారు. పేర్లు చెప్తున్నారు, పెద్ద చప్పుళ్ళు చేస్తున్నారు, అల్లర్లు చేస్తున్నారు, పరిగెడుతున్నారు. ఇటు వాళ్ళు ఇటు పరిగెడుతున్నారు, అటు వాళ్ళు అటు పరిగెడుతున్నారు. ఇటు పరుగు అటు పరుగు, ఇటు పరుగు అటు పరుగు. భూమి అదిరిపోతోంది. ఈ పాల సముద్రాన్ని చిలికేస్తుంటే మొత్తం సముద్రం అంతా పైకి లేస్తోంది, కింద పడుతున్నాయి కెరటాలు. అడుగున ఉన్నటువంటి అనేకమైనటువంటి జీవరాశులు కల్లోల పడిపోతున్నాయి. తిమింగలాలు కూడా ఆ మందరగిరి తిరుగుతున్నప్పుడు దాని అంచులు తగిలి దెబ్బలు తగిలి అటు ఇటు నోళ్లు తెరుచుకుని తిరుగుతున్నాయి. సిద్ధులు, చారణులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు ఆకాశంలో నిలబడిపోయారు. ఏమాశ్చర్యం! వాసుకుని తాడుగా పట్టుకుని శ్రీమన్నారాయణుడు కూడా చిలుకుతున్నాడు అని ఆకాశం అంతా నిలబడి చూస్తున్నారు. ఏమిటని? ఈ చప్పుడు ఎంత దూరం వచ్చిందో తెలుసా అండి? ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఒక్కొక్కసారి వచ్చిన శబ్దానికి ఊరు ఉలిక్కి పడిపోతుందే. అలా ఈ మందర పర్వతం తిరుగుతుంటే అప్పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగన్ చప్పుడు నిండెన జాండము చప్పెడిదే మజుని చెవులు చిందరగొనియన్. ఎక్కడో సత్యలోకంలో భావసమాధిలో ఉన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు. ఈ చప్పుడు ఆయన చెవుల్లో పడి ఆయన బహిర్ముఖుడయ్యాడు.
కమండలం పట్టుకుని సత్యలోకంలోంచి బయటికి వచ్చాడు. ఏమిట్రా ఈ అల్లరి, ఏమిటి చప్పుడు అన్నాడు. స్వామి ఆశ్చర్యం, పాలసముద్రం చిలుకుతున్నారు చూడండి, నారాయణుడు కూడా ఉన్నారన్నారు. ఆయన కూడా పైనుంచి కిందకి చూస్తున్నారు. పాలసముద్రం చిలుకుతుంటే హోరెత్తిపోతోంది. చిత్రం ఏమిటో తెలుసా అండి, చిలికేసేటప్పుడు ఎంత సరదాగా ఉందో. ఇంతకుముందు ఎప్పుడు చెయ్యని పని కదా, ఇలా పరిగెత్తడం అలా పరిగెత్తడం, ఈ పావట్టుకు తిప్పేస్తుండడం, కింద ఆదికూర్మ ఉంది వీళ్ళకి తెలియట్లేదు, తిరిగేస్తోంది మందర పర్వతం. మంచి సంతోషంగా పరిగెడుతున్నారు. ఈ తిప్పడంలో ఆలోల జలధి లోపల నాలోన విడచి సురలన సురల బరపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనాథ. ఆయన చెప్పేశాడు, హాలాహలం ముందు పుట్టుకొచ్చింది, అమృతం రాలేదు. అది ఒక్కసారి పాలసముద్రం మించి పైకి లేచింది. ప్రళయకాలంలో పుట్టే అగ్నిహోత్రం ఎలా ఉందో అలా ఉంది, వెంట తరుగుతోంది. ఈ దేవతలు రాక్షసులు వాసుకుని వదిలిపెట్టేశారు. చతుర్ముఖ బ్రహ్మగారు సత్యలోకంలో ఉన్నవాడు, ఆయన కూడా పరుగు మొదలెట్టాడు. ఆయన శ్రీమన్నారాయణుడు రక్షించడం కోసం వాళ్ళతోనే ఉన్నాడండి పరమాత్మ. అందరూ కలిసి పరిగెత్తారు. ఎక్కడికి పరిగెత్తాలి ఇప్పుడు, ఎవరు రక్షిస్తాడు? పర్వతాలు కాలిపోతున్నాయి, గుహలు కాలిపోతున్నాయి, మనుషులు కాలిపోతున్నారు, సిద్ధుల విమానాలు కింద పడిపోతున్నాయి, లోకాలన్నీ అగ్నిహోత్రం ప్రబలిపోతోంది, అరణ్యములు దహించుకుపోతున్నాయి, ప్రాణులు మాడిపోతున్నారు. చని కైలాసము జొచ్చి శంకరుడి వాసద్వార ముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచంబు జానన ముఖ్యల్కని రక్తరక్షణ కళ సంరంభునిన్ శంభునిన్ అంటారు పోతన గారు. పరిగెత్తి పరిగెత్తి కైలాస పర్వతం మీద ఉన్నటువంటి పరమశివుని యొక్క అంతఃపురం దగ్గరికి వెళ్ళి దవ్వారికు లడ్డుపడ్డా. ఏమిటి ఇంతమంది పరిగెత్తుకొచ్చి లోపలికి వెళ్ళిపోతున్నారు, వెళ్ళకూడదని శూలాలు అడ్డెట్టారు. ఉండవయ్యా బాబు, వెనకాల హాలాహలం తరుగుకొచ్చేస్తోందని శూలాలు తోసేసి లోపలికి వెళ్ళి ఇంకా లోపల గదిలోకి వెళ్ళకూడదని అక్కడే నిలబడి కుయ్యో ముర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచంబుజానన ముఖ్యల్. పోతన గారు లైవ్ టెలికాస్ట్ అండి, ఘంటం పరిగెడుతోంది కానీ ఇక్కడ దర్శనం చేస్తూ ఆ ఘంటం వెళ్ళిపోతోంది, ఆంధ్రీకరణ. అలాంటప్పుడు అయా మహానుభావ సాంబ సదాశివ శంభో మహాదేవ ఇలాంటి స్తోత్రాలు చేయరు. ఓయమ్మో వచ్చేస్తోంది అగ్నిహోత్రం, బాబోయ్ స్వామి రండే రండే అంటారు. అందుని కుయ్యో ముర్రో తెలుగు మాటలు యథాతథంగా వేశారు పోతన గారు. విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమన్ సంబుజానన ముఖ్యల్. బ్రహ్మాది దేవతలు అరుస్తున్నారు బయట. నిలబడుతుంటే పార్వతీ సహితుడై లోపలున్నాడు స్వామి. విన్నాడు, అయ్యో ఏదో ఆపదొచ్చినట్లుంది పార్వతి అని గబగబగబగబా బయటకు వచ్చేసాడు స్వామి. వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు కూర్చోండి లోపల నుంచి కుర్చీలు పట్టరా, చాలామంది వచ్చేసారు. లేకపోతే అలా సప్లై ఆఫీస్కి వెళ్ళి 4 కుర్చీలు అట్రా, లేకపోతే నా తపశ్శక్తితో 4 మంటపాలు నిర్మిస్తాను అనరు. ముందు వాళ్ళందరూ ఇలా చెమట్లు తుడిచేసుకుని బాబాయ్ స్వామి వచ్చారు చెప్పండి అన్నారు. ఏమొచ్చిందిరా మీ అందరికీ, ఏమైంది అన్నాడు స్వామి. అంటే వీళ్ళకి మాత్రం ఇంకా లౌకిక బుద్ధి పోలేదు. ఎంత తెలివితేటలుగా మాట్లాడతారో చూడండి. స్వామి పాలసముద్రం చిలికాం, ఎప్పుడు బతికుండిపోదామని, అందులోంచి హాలాహలం వచ్చింది, మీరు బుచ్చేసుకోండి అంటే కోపడతాడేమోనని. మరి ఆయన అంటే మాటలేంటి, జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, మొత్తం విశ్వానికి తండ్రి. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి భూతేశ భూతాత్మ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడవీవు, శక్తియుతుడవీవు, శబ్దయోనివీవు, జగదంతరత్నవీవు, ప్రాణమరయ అఖిలమునకును. అందుకని స్వామీను అటువంటి వాడివి. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబుగతి రత్నగర్భపదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు, దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలతులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్య పంచకముపనిషద ఆహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియ్యొప్పు ఆజ్యమగుచు సమస్త బ్రహ్మాండములను ఈశ్వర స్వరూపంగా చెప్పేశారు. ఈశ్వర, ఈ విశ్వమంతా నిండి నిబిడీకృతమైనటువంటి వాడివి నువ్వే, నువ్వు తండ్రివి. మేము చెయ్యకూడనటువంటి పని ఒకటి చేశాం. భుజశక్తిన్, ఒంటికి తీట ఉంది కదా అని ఎవరిని ముందు ప్రార్థన చేసి మొదలు పెట్టాలో, ఇంట్లో ఏదైనా ఒక మంచి కార్యం చేస్తుంటే ఒక సంప్రదాయం ఉంటుంది. ముందు తన తల్లిదండ్రులకు నమస్కారం చేసి, అందుకే బట్టలు పెట్టి పీటల మీద కూర్చుంటారు. ఆ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, వాళ్ళకి నమస్కరించలేదు, నేర్పాలి పాఠం అనుకున్నాడు స్వామి వీళ్ళకి. అందుకని ఏమైంది, ఇప్పుడు వెళ్ళి చెప్తున్నారు భుజశక్తిన్. వెళ్ళి ఆ మందర పర్వతాన్ని పెట్టి చిలికితే అమృతం రాలేదు, హాలాహలంబు జనించే.
ఏరి కలంఘమై భవనంబు కోలాహలంబు చేసి చిచ్చు లాగమంగుని ప్రాణి సందోహమున్ బ్రతికింపవేదయ దొంగిలింపకనీశ్వర. స్వామి, హాలాహలం బుట్టి లోకాల్ని కాల్చేస్తోంది, అది నువ్వు ఏమనుకోకు, ఇలా అన్నామని నువ్వు బుచ్చేసుకో స్వామి అన్నారు. అని పైగా ఓ మాట చెప్పారు, 3 లోకములకు 3 కాలములకు 3 మూర్తులకును మూలమగుచు. నువ్వే భూత భవిష్యత్ వర్తమాన కాలముల రూపంలో ఉంటావు, నువ్వే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో ఉంటావు, నువ్వే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త రూపంలో ఉంటావు. అందుకని మూడింటికి ఆధారమైనటువంటి మూలపురుషుడు కనుక ఈశ్వర నువ్వు పుచ్చేసుకో. లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను సోంపారగ నీక చెల్లు సోమార్థధరా. ఈశ్వర, లంపటము నివారింపను, జ్ఞానం కలగాలంటే మనంత మనకి కలదు, శివానుగ్రహం ఉండాలి, ఉంటేనే లంపటం తొలగుతుంది. లంపటము నివారింపను సంపద కృప చేయ, జ్ఞానం ఇస్తాడు కాబట్టి ఐశ్వర్యం ఇవ్వడనుకుంటారు చాలామంది. ఐశ్వర్యమునకు అసలైనటువంటి స్థానమేది? మీకు నేను ఒక పరమ యథార్థం చెప్పనండి. శివపూజ. లక్ష్మీ కటాక్షం ఎక్కడి నుంచి వస్తుందంటే శివపూజలోంచే వస్తుంది. మారేడు దళాన్ని శివలింగం మీద పడితే వెనకాల ఉన్నటువంటి ఈయన శివలింగానికి తగిలిందా, వెంటనే ఐశ్వర్యం వచ్చేస్తుంది. మారేడు దళం బోర్లా పడిందా, జ్ఞానం వస్తుంది. రెండూ కూడా ఫలితాలని ఇచ్చేస్తాయి. అందుకే శంకరుడి దగ్గరికి వెళ్ళి మారేడు దళంతో చేసేటప్పుడు కొన్ని నామాలు చెప్తారు. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం దివ్యలింగాయ నమః అంటూ ఆ దళాలు వేస్తారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చిత్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూను.